మండలం సింగిరికొండలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మహాకుంభాభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు గుండ్లకమ్మ నది వద్దకు భారీ సంఖ్యలో మహిళా భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో గుండ్లకమ్మ నదికి చేరుకున్నారు. దేవస్థానం ఈవో తిమ్మనాయుడు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేకంగా తెప్పించిన గజవాహనంపై కలశంతో ర్యాలీగా అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ నది నుంచి గాంధీ బొమ్మ సెంటర్, మాధవస్వామి దేవాలయం, పోలీస్ స్టేషన్, పొట్టి శ్రీరాములు విగ్రహం, ఆర్టీసీ బస్టాండ్, పోతురాజు గండి, భవానీ సెంటర్ మీదుగా సింగిరికొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి చేరుకుంది. మహాకుంభమేళ ప్రత్యేక పూజలు, ధ్వజయాత్ర స్థాపన, జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట, విమాన శిఖర కుంభాభిషేకం, శ్రీ 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 జగద్గురువులు శ్రీ శృంగేరి పీఠం ఉత్తరాది అధికారి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి కరకమ్ములచే నిర్వహించారు. సింగిరికొండలో జరుగుతున్న పూజ కార్యక్రమాలకు మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అద్దంకి డిఎస్పి మహమ్మద్ మోయిన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.